ఇది ఒక్కసారి చూడండి. ఇది వాళ్ళ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో, పేజ్ నంబర్ 41, పేజ్ నంబర్ 41, పేజ్ నంబర్ 42. వీళ్ళు దీంట్లో డేట్లతో సహా మేము ప్రకటిస్తామని చెప్పింది కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో నిజమా కాదా? మీరు తెలంగాణకి నిరుద్యోగులకి మీరు జవాబు చెప్పాల్సిన అవసరం ఉన్నదా లేదా? మీరు చెప్పింది ఏంది, మీరు చేసింది ఏందని నేను అడుగుతా ఉన్నాను. ఆ రోజు పెద్ద పెద్ద పేపర్ యాడ్లు, ఆ రోజు పెద్ద పెద్ద పేపర్ యాడ్లు ఇచ్చారు. ఇక్కడ చూడండి, పెద్ద పేపర్ యాడ్లు ఇచ్చి మేము 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాం, జాబ్ క్యాలెండర్లు అని చెప్పి ఇక్కడ బట్టి విక్రమార్క గారి సంతకం, ఇదిగోండి ఇక్కడ రేవంత్ రెడ్డి గారి సంతకం. ఈ సంతకాలు పెట్టి అబద్ధాలు చెప్పి ప్రమాణాలు చేసి మీకు కొంచెం కూడా సిగ్గు అనిపిస్తలేదా? మీకు ఇజ్జత్ ఉందా, ఇజ్జత్ లేదా అని అడుగుతా ఉన్నాను ఈ ప్రభుత్వానికి. అసలు ఏం మనుషులే మీరు? గిన్ని అబద్ధాలు చెప్తారా? నిన్న ఈవినింగ్ తెలంగాణలో ఉన్న ప్రతి యువత మీ జాబ్ క్యాలెండర్ కోసం ఎదురు చూసిండ్రు. దీని మీద మీరు చెప్పిన తర్వాత చర్చకని మా కేటీఆర్ గారి నాయకత్వంలో సభలో మేము పట్టుబడి చర్చ చెప్పాలి, దీనికి జవాబు చెప్పాలి, ఇది ఉచిత తూతు మంత్రం పేపర్ ఇది అని కేటీఆర్ గారి నాయకత్వంలో మేము శాసనసభ్యులు అందరం కూడా చర్చకు అడిగితే ఇయ్యకుంటే మేము గట్టిగా అడిగినప్పుడు ఏం చేస్తారు? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చి ఏదేదో మాట్లాడేసి మీరు దానం నాగేందర్ గారికి మైక్ ఇవ్వమని చెప్తాడు. దానం నాగేందర్ గారికి మైక్ ఇప్పించి మేము నిరుద్యోగుల పక్షాన ఖచ్చితంగా మాకు కావాలి మైకు, దీని మీద చర్చ కావాలి, మేము డీటెయిల్ గా అడగాలి అని మేము అడుగుతున్న సందర్భంలో మైక్ ఇచ్చి శాసనసభ్యులని ఇష్టం ఉన్నట్టు నోటికొచ్చినట్టు అసలు చెప్పరాని పదాలు బెదిరిస్తూ మీ తోలు తీస్తా అని, మిమ్మల్ని హైదరాబాద్ లో తిరగనియా అని, మీరు ఎట్లా తిరుగుతారో చూస్తా అని చెప్పుడు అమ్మ అని తిట్టడం, ఇది కరెక్ట్ సంస్కారమా అని నేను అడుగుతా ఉన్నాను. ఇది కరెక్ట్ పద్ధత అని నేను అడుగుతా ఉన్నాను. రూల్ బుక్ లో ఏముందండి? రూల్ బుక్ లో 318 లో ఏమనుంది ఒకసారి చదువుతా. A member desiring to make any observation on any matter before the house shall speak from his place, allotted place అని ఈ బుక్ లో, ఈ అసెంబ్లీ రూల్స్ బుక్ లో రాసి ఉంది. దానం నాగేందర్ గారి ప్లేస్ లో నుంచి మాట్లాడేది ఉంటే అని చెప్తే రూల్స్ కి వ్యతిరేకంగా ఎక్కడో సీట్లో కూర్చొని మాట్లాడుకుంటూ దుర్భాషలు ఆడుతూ ఇది కరెక్ట్ పద్ధతి అని నేను అడుగుతా ఉన్నాను. ఇలా మేము కొట్లాడే సమస్య ఏంది? నిరుద్యోగుల కోసం మేము కొట్లాడుతుంటే యావత్ నిరుద్యోగులని మొత్తము ఇవాళ దానం నాగేందర్ గారు చెడ్డ మాటలు తిట్టింది కూడా యావత్ నిరుద్యోగులు ప్రతి ఒక్కరు కూడా అబ్జర్వ్ చేయాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అయ్యా దానం నాగేందర్ గారు, మీరు భయపెట్టితే ఇక భయపడేటోడు ఎవ్వరు లేడు. హైదరాబాద్ నడి బొడ్డుల్నే తిరుగుతున్నా. నీకు దమ్ముంటే నువ్వు మొగోనివే అయితే చెప్పు, నేను ఏడికి రావాలి చూసుకుందామన్నావు కదా. నీ ఖరీదాబాద్ చౌరస్తాకి రావాలన్నా, అశోక్ నగర్ చౌరస్తాకి రావాలన్నా, నువ్వు డేట్ టైం పెట్టు, నేను రావడానికి సిద్ధంగా ఉన్నా బిడ్డ దానం నాగేందర్. నీ రౌడీజం చేస్తా అంటే భయపెట్టిస్తే ఇక ఎవ్వడు కూడా నీతో భయపడేటోడు లేడు అని దానం నాగేందర్ గారిని హెచ్చరిస్తా ఉన్నాను. దానం నాగేందర్ గారు మర్చిపోయినట్టున్నావు. ఇట్లాంటి మనందరం కూడా కాంగ్రెస్ పార్టీలు ఉన్నప్పుడు ఇట్లాంటి పిచ్చి కూతలు నువ్వు కూర్చున్నప్పుడు ఉప్పల్లో నిన్ను మా ఉప్పల్ లక్ష్మారెడ్డి గారు, సుధీర్ రెడ్డి గారు, ఎల్బీనగర్ సుధీర్ రెడ్డి గారు నిన్ను ఉరికిచ్చింది మర్చిపోయినావా? మళ్ళొక్కసారి కావాలా నీకు? మళ్ళొక్కసారి చేస్తాం ఏదో రోజు, టైం దగ్గరకు వచ్చిన రోజు. నీకు నడవనికినే చేత కాదు, నువ్వు నన్ను ఉరికిస్తావే? నీ 65 ఏళ్ళ నువ్వు, మేము 39 ఏళ్ళు. నీకే అంత దుల ఉంటే మాకెంత దుల ఉండాలి బ్రదర్? నోరు దగ్గర పెట్టుకొని మాట్లాడు.
దానం నాగేందర్ గారు నువ్వు టీ షర్ట్లు వేసుకొని పౌడర్ కొట్టుకొని తాజ్ కృష్ణాలో తిరుగుతున్నట్టు ఆడపోయి ఇండోర్ గేమ్స్ ఆడినట్టు అనుకుంటారు అయింది. ఇక్కడ ఉన్నది కేసీఆర్ నాయకత్వంలో, ఇక్కడ ఉన్న మేము అందరం కూడా శిష్యులము, కేసీఆర్ గారు శిష్యులము. నువ్వు భయపెట్టిస్తే బెదిరిస్తే భయపడేటోడు ఎవడు ఉండడు. తస్మాత్ జాగ్రత్త. నీకు ఇజ్జత్ ఉంటే, సిగ్గుంటే, శరం ఉంటే, లజ్జా మానం ఉంటే కేసీఆర్ గారు పెట్టిన భిక్ష అది నీకు ఎమ్మెల్యే పదవి. నీకు దమ్ముంటే రిజైన్ చేసి పార్టీ మారు, రిజైన్ చేసి పార్టీ మారి వేరే పార్టీ నుంచి వచ్చి గెలిచినాక మాట్లాడు. సిగ్గు లేకుండా మా బీఫామ్ మీద గెలిచి నువ్వు మాట్లాడుతున్నావు, ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతున్నావు. నువ్వు మేము సవాల్ విసురుతున్నాం, నువ్వు రిజైన్ చేసి మళ్ళా పోటీ చేయి. కానీ నువ్వు ఆడి నుంచి ఉండి మా శాసనసభ్యులని మమ్మల్ని బెదిరిస్తే భయపడేటోళ్ళు ఎవరు లేరని తెలియజేస్తూ, మరియు యావత్ తెలంగాణ లోకానికి కూడా నేను దయచేసి గమనించమని కోరుతా ఉన్నాను. ఒక శాసనసభ్యుల్నే స్పీకర్ సాక్షిగా మిమ్మల్ని చంపేస్తాము, మిమ్మల్ని రోడ్డు మీద తిరగనీయము అని బెదిరిస్తా ఉంటే ఇవాళ ప్రజల పరిస్థితి ఏందో ఒక్కసారి మీ అందరు కూడా ఆలోచన చెయ్యండి అని తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై తెలంగాణ, జై కేసీఆర్.